సరౌండింగ్స్ అస్సలు క్లీన్గా లేకపోతే మీకు నచ్చదా? అయితే మీకు ఓసిడి ఉన్నట్టా? లేదండి. మరి ఓసిడి అంటే ఏంటి? ఒబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్. ఒక థాట్ కానీ ఒక పని కానీ అది చెయ్యాలి అన్న థాట్ కానీ ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంది అంటే అది ఒబ్సెషన్ కింద మారిపోతుంది. అది చెయ్యకపోతే ఉండలేము అన్న కంపల్షన్ వచ్చేస్తుంది. ఓసిడిలో కొన్ని కామన్ కంపల్షన్స్ ఉన్నాయి. వీటిల్లో ముఖ్యమైనవి బిహేవియరల్, సోషల్ అండ్ మెంటల్. బిహేవియరల్ కంపల్షన్స్ కింద పదే పదే ఏదైనా చెక్ చేయడం, ఒక పని చేసే ముందు ఇంకో పని రిచువల్ లాగా చేయడం, లేదంటే ఒక పనిని అవాయిడ్ చేయడం లాంటివి వస్తాయి. సోషల్ కంపల్షన్స్ కింద వేరే వాళ్ళ దగ్గర నుంచి రీఅష్యూరెన్స్ పదే పదే సీక్ చేయడం లాంటివి వస్తాయి. మెంటల్ కంపల్షన్స్ కింద ఇంట్రూసివ్ థాట్స్ రావడం, వాటిని ఎలా సాల్వ్ చేయాలి అని ఆలోచించడం, పాస్ట్ గురించి ఆలోచించడం లాంటివి వస్తాయి. ఇవి కామన్ కంపల్షన్స్. కానీ ఓసిడీలో థీమ్స్ కూడా ఉంటాయి. లైక్ ఏదైనా ముట్టుకోవాలి అంటే అది డర్టీగా ఉందేమో అని భయపడడం, ఏ చిన్న పని చేయాలన్నా కూడా వేరే వాళ్ళు బ్యాడ్ పర్సన్ కింద చూస్తారేమో అని వర్రీ అవుతూ ఉండడం, పాస్ట్ గురించి బాగా ఆలోచించడం, వాళ్ళు కానీ వేరే వాళ్ళని కానీ హర్ట్ చేస్తారేమో అని పదే పదే భయపడడం, హార్ట్ బీట్ గురించి, బ్లింకింగ్ గురించి, బ్రీతింగ్ గురించి ఎక్సెసివ్గా ఆలోచించడం. ఇవి ఓసిడీలో కామన్ థీమ్స్. అంతేకాని క్లీన్గా ఉండాలి అనుకోవడం, పర్ఫెక్ట్గా ఉండాలి అనుకోవడం ఓసిడి కిందకి రాదు. ఓసిడి ఇస్ ఎ క్రానిక్ మెంటల్ హెల్త్ డిసార్డర్. ఇట్ ఈస్ నాట్ ఎ కూల్ టర్మ్ టు క్యాజువలీ త్రో అరౌండ్. సో నెక్స్ట్ టైం ఎవరైనా ఐ ఫీల్ సో ఓసిడి అని చాలా క్యాజువల్గా అంటుంటే వాళ్ళని అక్కడే ఆపి మీరు ఈ వీడియోలో నేర్చుకున్న విషయాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ నెక్స్ట్ టైం ఈ సిమ్టమ్స్తో ఎవరైనా సఫర్ అవడం మీకు కనిపిస్తే వాళ్ళని మెడికల్ హెల్త్ సీక్ చేయడంలో సపోర్ట్ చేయండి.